ఒక గ్రామంలో రామ్ అనే యువకుడు ఉండేవాడు. అతనిది పేద రైతు కుటుంబం. పేదగా ఉన్న రామ్‌కి పెద్ద కలలు ఉండేవి. అతను ఎప్పుడూ అనుకునేవాడు, నేను పెద్దవాడినవుతాను, నా గ్రామాన్ని మార్చేస్తాను. అతని స్నేహితులు నవ్వేవారు. రామ్, నువ్వు రైతు కొడుకు, ఎలా గ్రామాన్ని మారుస్తావు? కానీ రామ్ మాత్రం తన ఆలోచనలు చిన్నగా అనుకోలేదు. ఒకరోజు ఒక మోటివేషనల్ స్పీకర్ గ్రామానికి వచ్చింది. ఆమె చెప్పింది, చిన్నగా ఆలోచించే వాళ్ళు చిన్న జీవితమే గడుపుతారు. పెద్దగా ఆలోచించండి. మీరు అనుకున్నది నెరవేరుతుంది. ఆమె మాటలు రామ్ మనసులో ముద్రపడ్డాయి. ఆ రోజు నుంచే అతను తన జీవితాన్ని మార్చే నిర్ణయం తీసుకున్నాడు. అతను కష్టపడి చదివాడు. ఇంటర్నెట్ ద్వారా కొత్త విషయాలు నేర్చుకున్నాడు. రాత్రులు నిద్రపోకుండా ప్రయత్నించాడు. ఒకరోజు అతను తన గ్రామం కోసం స్మార్ట్ వాటర్ సిస్టమ్ ప్రాజెక్ట్ రూపొందించాడు. ప్రజలందరూ మొదట నవ్వారు. కానీ రామ్ నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. అతని ప్రాజెక్టు ప్రభుత్వానికి పంపాడు. కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం నుండి ఒక లేఖ వచ్చింది. అతని ప్రాజెక్టు ప్రభుత్వం ఆమోదించింది. ఆ గ్రామంలోని వారంతా అతన్ని చూచి ఎంతగానో గర్వపడ్డాడు. రామ్ తన కలలు నిజమయ్యాయని ఆనందపడ్డాడు. రామ్ అనుకున్నాడు, నేను పెద్దగా ఆలోచించకపోతే ఈరోజు ఇది సాధ్యమయ్యేది కాదు. ఆ గ్రామంలోని వారంతా అతన్ని ఎంతగానో గొప్పగా పొగిడారు. అతన్ని అభినందించారు. అందరూ సంతోషించారు. ఏ విషయమైనా ప్రారంభిస్తే సాధ్యం కాకుండా ఉండదు అని గ్రామంలోని వారంతా గుర్తించారు. అతని స్నేహితులు రామ్‌ను చూసి ఎంతగానో గర్వపడ్డారు. ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమని రామ్ నిరూపించాడు.